ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, విధి నిర్ణయం అయితే తప్పించుకోలేమా? విధి నిర్ణయం అయితే తప్పించుకోలేమా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మంచివాడు, గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి, మంచి దేవుణ్ణి లోకము దూరం చేసుకున్నది. వాస్తవానికి దేవుని బిడ్డలారా, ఆనాడు పితరులకు ఇచ్చిన ఆ మాటలు, పితరులకు దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయను విడువను అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అంత మంచి దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి మనుషులు పట్టించుకోకుండా తమ జీవితాల ద్వారా దేవుణ్ణి దూరం చేసుకున్నారు. కాబట్టే ఈరోజు దేవుడు ప్రపంచానికి దూరమైపోయాడని చెప్పవచ్చు. అలా ప్రపంచానికి దూరం అయ్యాడు కాబట్టే మనుష్యులు తీర్చలేని సమస్యలు, కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకి కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ దేవునిలో ఉంటే జీవితం ఎలాగుంటుంది, దేవుణ్ణి వదిలేస్తే జీవితం ఎలాగుంటుంది అనేది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు, గమనించలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు అంటే మనిషికి పెద్ద లెక్క ఉండదు. ఆయన మాటలంటే పెద్ద లెక్క చేయడు. కాబట్టే ఈరోజు ఇన్ని కష్టాలు మనిషి మరి భూమి మీద అనుభవిస్తున్నాడు, తెచ్చుకుంటున్నాడంటే కారణం ఆ మంచి దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి పక్కకి పెట్టి బతుకుతున్నాడు. కాబట్టే ఈరోజు ఇన్ని సమస్యల్లోకి మనిషి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే ఒకసారి మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం, బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను. చూడండి, బాకానాదము వినియో వాడు జాగ్రత్త పడకపోయెను. కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఇక్కడ చూడండి, బాకానాదం అనగా బూర, ట్రంపెట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బాకానాదం, ఈ బూర వాస్తవానికి రాజుల కాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, రాజుల కాలంలో కోట మీద నుంచి బూర ఊదేవాళ్ళు. ఈ బాకానాదం ఊదినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న రాజ్యము ప్రజలకి అర్థమైపోతుంది. ఏమని అంటే, ఏదో ప్రమాదం ముంచుకొని వస్తుంది, ఏదో విపత్తు ముంచుకొని వస్తుంది, ఏదో యుద్ధం రాబోతుందని ప్రజలంతా అలర్ట్ కావడానికి, జాగ్రత్త పడడానికి ఆ కాలంలో, రాజుల కాలంలో ఈ బాకానాదం బూర ఊదేవాళ్ళు. కానీ ఆనాడు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు వేరు. ఎందుకంటే ఆ కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవి అంటే, ఎదురుగా కనబడుతున్న మనిషితో కత్తితో ఇలా పొడిచి చంపేవాళ్ళు. అంటే ఒక మనిషి యుద్ధం చేస్తున్నప్పుడు కనబడుతున్న మనిషిని కన్న ముందే చంపేవాడు, అతని ముందే రక్తం కారేది. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఎలాగున్నాయి, అసలు శత్రువు అనేవాడు కనపడడు. ఇప్పుడు ఎలాగుందంటే, భారతీయులుగా మనము అమెరికాలో ఉన్న ఒక ప్లేస్లో ఒక చిన్న ఏదైనా పెట్టి, ఒక చిన్న వస్తువు పెట్టి దాని మీదకి మనము బాంబు వేసి పేల్చాలన్నా కానీ ఇక్కడి నుంచి అక్కడ పేల్చి అణుబాంబులు వచ్చేసాయట. అంత టెక్నాలజీ ఇప్పుడు ఉన్నది, కానీ శత్రులు కనపడరు.
శత్రువులు కనపడను. కానీ ఆ కాలంలో వాస్తవానికి అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పుడట, అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పుడు ఆయన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నప్పుడు, ఆ యుద్ధంలో ఎంతోమంది చనిపోతున్నప్పుడు వాళ్ళ రక్తాలు కళ్ళ ముందు కాలువల్లాగా కారుతున్నప్పుడట ఆయనలో పరివర్తన వచ్చిందంట. ఆయన పరివర్తన చెందాడట. ఏంటి మనుషులను చంపుకోవడం ఏంటి, మనకి ఈయన చనిపోతే ఈయన భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని ఆయన పరివర్తన చెంది అశోకుడు యుద్ధాలు మానుకొని మొక్కలను చెట్లను నాటినట్టుగా మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, అణుబాంబులతో యుద్ధాలు అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే అసలు శత్రువు కనపడడు. ఎక్కడైనా బాంబు పడితే ఆ పడిన ప్రదేశం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కానీ కొద్దిసేపు ఈ యుద్ధాల గురించి మనం పక్కకి పెట్టి మన సంగతి ఏందో మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, మనకు సాతానుకి దేవునికి మధ్య కూడా యుద్ధం ఉన్నది. అర్థముందా దేవుని బిడ్డలారా? మనకు సాతానుకి యుద్ధం ఉన్నది. దేవునికి మనకు మధ్య అడ్డుగోలుగా ఉన్న సాతానుతో మనకు దేవునికి యుద్ధం ఉన్నది. ఇప్పుడు ఆ యుద్ధాన్ని కూడా మనం గెలవాలి, వాడిని జయించాలి. అందుకే దేవుడు ఎన్నో రీతులుగా పాత నిబంధనల కాలం నుంచి, పూర్వీకుల కాలం నుంచి ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు దాన్ని గెలవడానికి చెప్పిన మాటలే దేవుడు మనకి చెప్పిన బాకానాదం. మనకు ఊదిన బూర ఏంటి, మనకు చెప్పిన బాకానాదం ఏంటి అంటే దానిని నీ శత్రువులను ఎలా జయించాలి, దానిని ఎలా గెలవాలి అని నీతో నిన్ను పరలోకం పోకుండా నీకున్న శరీరాన్ని వాడుకుంటూ ఆ శరీర ఆశలతో నిన్ను ముంచేసి దేవునికి దూరం చేస్తూ నరకానికి పోయే విధంగా చేస్తున్న సాతానుతో యుద్ధం చేయడానికి ఎన్నో మాటల ద్వారా దేవుడు బాకానాదము, మరి ఆ మాటనే బాకానాదంగా పూర్వీకుల నుంచి ఈ రోజు వరకు వినిపిస్తూ ఉన్నాడు. కానీ మనిషి వింటాడా? మనిషి వినేవాడా? మనిషి ఎంత మొండి మనసండి మనిషిది, ఎంత మూర్ఖుడండి మనిషి. ఎంత చెప్పినా వింటాడా మనిషి? మనిషి వినడండి, మనిషి వినడు. అందుకే ఇక్కడ అదే అంటున్నాడు. చదవమ్మా. బాకానాదం విన్న తర్వాత యుద్ధం వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉంటే ఏం జరుగుతుందండి? వాళ్ళంతా యుద్ధంలో చనిపోతారు. ఈరోజు దేవుడు కూడా మనకి ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. అరే ఇలా నువ్వు ఉంటే నష్టపోతావురా, నీ ఆత్మ జీవితానికి ప్రమాదం అని ఎన్ని రకాలుగా చెప్పినా మనం వింటామా? వినేవాళ్ళమా మనము? వినకపోతే, అరే నేను నీకు చెప్పుతున్నాను, నువ్వు వినకపోతే నీ నష్టానికి నేను కారణం కాదురా అంటున్నాడు దేవుడు. నీ నష్టానికి నేను కారణం కాదు, అదే అంటున్నాడు. చూడండి, బాకానాదం వినబడినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తర బాధను. నాకు సంబంధం లేదు, నేను చెప్పేశాను ముందే. ఆ బాకానాదములాగా దేవుని మాటలు ఎన్నో రీతిలుగా ఈ రోజు తన బిడ్డలకు వినిపిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా బ్రతుకుతున్నప్పుడు ఆ నష్టానికి మీరే కారకులు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూడండి, బాకానాదం విని జాగ్రత్త పడాలి. దేవుని మాట విన్నప్పుడు జాగ్రత్త పడాలి. దేవుడు బాకానాదము లాంటి మాటలు ఎన్నో మనకు వినిపిస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. కానీ మనిషి వినే మనసుందా? వినే మనసు మనిషికి ఉన్నది. ఎంత మూర్ఖుడు, ఎంత మొండివాడండి మనిషి. అరే నువ్వు చచ్చిపోతావురా, నువ్వు మునిగిపోతావురా, నేను నరకంలో వేస్తానన్న మనిషి మారడు. అవును దేవుని బిడ్డలారా, మనిషి మారడు. కనుకనే దేవుడు అంటున్నాడు, బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయేను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. నేను చెప్పేశాను, నాకు సంబంధం లేదంటున్నాడు దేవుడు. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల
తన ప్రాణమును రక్షించుకొనును. దేవుడు ఎన్నో రీతులుగా మనల్ని జాగ్రత్త పడుస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు మనము పక్కకి పెట్టేస్తే ఇవన్నీ దేవునికి మనకి చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుడు బిడ్డలారా, మనం నరకానికి పోతే, మనం పరలోకం రాకపోతే ఆయన నష్టమా? మనం పరలోకానికి రాకపోతే అయ్యో ఇన్ని చెప్పినా రాలేదని బాధపడతాడు తప్ప దేవునికి ఏం నష్టం లేదండి. దేవునికి ఏం నష్టం లేదు, నష్టపోయేది మనమే. అందుకే ఎన్నో రీతులుగా దేవుడు ఎంతో మంది ద్వారా దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మనిషి అనేవాడు వినే పరిస్థితుల్లో లేడు. దేవుని బిడ్డలారా, అలా లేనప్పుడు, అలా పట్టించుకోనప్పుడు దేవుడు చెప్పి 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 ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటాడు. డిసైడ్ అయిపోతాడు. ఏమని? ఇక వీడు భూమి మీద అవసరం లేదు, ఇక వీడు మారుడని డిసైడ్ అయిపోయినప్పుడు అలాంటి వారి విషయంలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అదే జెఫన్య గ్రంథంలో జెఫన్య ప్రవక్త గారు రాస్తున్నారు. జెఫన్య గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు. జెఫన్య గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. చూడండి, బాగా వినండి. ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా. అంతకుముందు దేవుడు నా జనాంగమా, నా బిడ్డలారా, నా బంగారమా, నా ప్రతిష్ఠిత జనమా అని పిలిచిన దేవుడు ఎన్నో చెప్పినప్పటికీ విననప్పుడు దేవుడు ఏమంటున్నాడు కోపముతో? సిగ్గుమాలిన జనులారా, మీకు సిగ్గు లేదురా, ఎన్ని చెప్పినా మీకు సిగ్గు రావడం లేదు. అంతకుముందు ఎంత ప్రేమగా చెప్పినా నా బంగారము, నా పిల్లలు, మరి నా ప్రతిష్ఠిత జనమని చెప్పినా పట్టించుకున్నప్పుడు దేవునికి కోపం వచ్చి ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. మన జీవితం మన జీవితం ఎలాగుంది? పొట్టులాగా గతించిపోతుంది అంటున్నాడు దేవుడు. పొట్టులాగా గతించిపోతున్నది. నిన్న ఈ సమయానికి మనం ఏం చేస్తున్నాం? నిన్న ఈ సమయానికి మనం ఏం చేశాం? నిన్నంతా ఏం చేశాం అంటే ఏదో చేశాం, ఏదో చేస్తున్నాం. ఏం చేసావా అంటే ఏదో చేస్తున్నాం. ఆ ఏదోలో దేవుడు లేడా? దేవుడు లేడు. కనీసం ప్రార్థన కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకనాడు నీకు తెలియని ఒక కష్టం నీ మీదికి వచ్చినప్పుడు, నువ్వు ఎన్ని మాటలు నీకు దేవుడు చెబుతున్నా నువ్వు పట్టించుకున్నప్పుడు ఒకనాడు నీకు తెలియని కష్టం వస్తుంది, సాధ్యపడని కష్టం వస్తుంది, నువ్వు భరించలేని కష్టం వస్తుంది. అప్పుడు నోరు తెరిచి నువ్వు దేవుణ్ణి అడిగినా దేవుడు కూడా నేను పట్టించుకోడు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే అంటే నీ రాత రాయకముందే, నేను నిర్ణయం తీసుకోకముందే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినం రాకముందే కూడిరండి, మారండి అంటున్నాడు. నేను నిర్ణయం తీసుకోకముందే నువ్వు మారు. ఎందుకంటే నేను చెప్పి ఏదో ఒక రోజు దేవుడు డిసైడ్ అయిపోయినప్పుడు మనని ఎవరు కూడా కాపాడలేరు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనిషి అనేవాడు మొండి మనిషి అండి. మనిషి చాలా మొండోడు. అలా మొండిగా ఉన్న వారితోనే మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా, ఎన్ని చెప్పాలా, ఎన్ని రకాలుగా చెప్పాలి మీకు అంటున్నాడు దేవుడు. ఎలా చెప్తే మారతారా అంటున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలు, ఎన్ని రకాలుగా చెప్పినా మనిషి మారడం లేదు కదా. వాస్తవానికి దేవుని బిడ్డలారా, మనిషికి జీవిత విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? మనిషికి జీవిత విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చచ్చిపోయిన తర్వాత తెలుస్తున్నది. చచ్చిపోయిన తర్వాత జీవిత విలువ తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఏదో రీతిగా పాపులను తీసుకుని పోయి పనులు పెట్టుకోలేడు. ఆయన ఎలాగోలాగా పాపులను తీసుకొని పనులు పెట్టుకోడు. ఎందుకంటే ఆయన నీతిగా బ్రతికే దేవుడు, ఆయన చట్ట ప్రకారంగా బ్రతికే దేవుడు. అందుకే అంత పరిశుద్ధుడైన దేవుడు అంటాడు, ఆయన ప్రమాణం చేసినప్పుడట ఎన్నో చోట్ల రాయబడి ఉంటుంది, దేవుడు ప్రమాణం చేసినప్పుడు తన పరిశుద్ధత మీద ప్రమాణం చేస్తాడట.
అర్థముందు దేవుడు మనం ప్రమాణం చేసినప్పుడు ఎవరైనా ఒక ఫోన్ దొంగతనం చేశారు అని ఎవరైనా మనకు అనిపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫోన్ తీసామా అంటే నేను తీయలేదు అంటాడు. నీ తండ్రి మీద ప్రమాణం చేసి చెప్పు అన్న నేను తీయలేదు అంటాడు. మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు అంటే నేను తీయలేదు అంటాడు. ఎందుకంటే అమ్మ మీద ప్రమాణము ఎప్పుడు అమ్మ అంటే ప్రేమ ఎక్కువ. ఎప్పుడు భార్య రాకముందే మా అమ్మ మీద ప్రేమ ఎక్కువ, భార్య వచ్చిన తర్వాత భార్య మీద ప్రమాణం చేయవలసి వస్తుంది. కాబట్టి ఇక చివరికి నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అన్నప్పుడు భయపడిపోతాడు. ఎందుకంటే పిల్లలంటే ఇష్టం కాబట్టి భయపడిపోయి అవును తీశాను ఇచ్చేస్తానంటాడు. కానీ దేవుడు ఎవరి మీద ప్రమాణం చేస్తాడట? ఆయన తన పరిశుద్ధత మీద ప్రమాణం చేస్తాడు. దేవునికి అమ్మాయిలు ఉండరు. దేవుడు ప్రమాణం చేసేది తన పరిశుద్ధత మీద. కీర్తనకాడు రాస్తున్నాడు 89వ కీర్తన 37వ వచనం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 37వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా 89వ కీర్తన 37వ వచనం. ఎనభై 89వ అధ్యాయం అమ్మ 89వ అధ్యాయము 37వ వచనం. నా పరిశుద్ధతతో నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధం ఆడనంటున్నాడు దేవుడు. దేవుడట తన పరిశుద్ధతో ప్రమాణం చేస్తాడట. పరిశుద్ధతో ప్రమాణం చేసిన దేవుడు నేను దావీదుతో అబద్ధం ఆడను అంటున్నాడంటే అందరిని పాపులందరిని తీసుకుని పరలోకంలో పెట్టుకోలేడండి. ఎందుకంటే ఆయన నీతిగా బ్రతికే దేవుడు, చట్టం ప్రకారంగా జీవించే దేవుడు. అందుకే ఏదైనా గొడవైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒకవైపు ఉన్న వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. ఇమ్మిన వాళ్ళ మీద కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ బుక్ చేయి అంటే అక్కడ ఏమంటారంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోతావు. ఎందుకు ఈ గొడవలు? ఇద్దరు కాంప్రమైజ్ కాండి అంటాడు దేవుడు. అర్థమవుతుందా? అలాగే దేవుడు అంటున్నాడు ఎందుకు తిప్పలు? మీరు అలాంటి పరిస్థితులకు వెళ్ళకముందే మీరు కూడి రండి, మీరు మారండి, మీరు మారాలి అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు ఇంకొక వచనం కూడా చూస్తే అదే కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం. 60వ అధ్యాయం కీర్తన గ్రంథము 6వ వచనం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రమాణం చేయాలంటే తన పరిశుద్ధత మీద ప్రమాణం చేస్తాడు. అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుని మాటలు వినడం లేదు కాబట్టి మనుషులు ఇంత కష్టాలకి వెళ్ళిపోయారు. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలారా, మనిషికి నేను చెప్పాను కదా, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము, మనిషికి తన జీవిత విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చనిపోయిన తర్వాత తెలుస్తుంది. చనిపోయిన తర్వాత తెలిస్తే ఏమీ లాభం లేదు, ఏమీ ప్రయోజనం లేదు. ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం జాగ్రత్తగా చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 27 నుంచి 31 వరకు చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 27 నుండి 31 వరకు. అప్పుడు ధనవంతుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. భూమి మీద ఉన్నప్పుడు గుర్తులేరా వాళ్ళు? ఈ ధనవంతుని కట చనిపోక ముందు భూమి మీద 5 సహోదరులు ఉన్నారట. ఆయన బతుకున్నప్పుడు గుర్తులేరామని అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తున్నారట ఆయనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరులు గుర్తుకొస్తారు. మన భూమి మీద బ్రతికినప్పుడు సహోదరులు ఉన్నారని తెలియదా? ఆలోచించండి. అప్పుడు అబ్రహాం గారిని బతిమలాడుతున్నాడు, తండ్రి నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రాకుండా, నేనున్న ఈ వేదనకరానికి నరకానికి రాకుండా వానికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజర్ని పంపమని అడుగుతున్నాడు. బాగా ఆలోచించాలి, ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆయన ధనవంతునికి ఎంత మంచి ఆలోచన వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే, ఆయన అనుకుంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆలోచన ఏమని? మనిషి అనేవాడు బ్రతికున్నవానికి చెబితే వినడు. మీరు వింటున్నారా? ప్రశ్న వేసుకోండి.
మీరు నిజంగా విని మారితే మహాత్ములైపోతారు. ఇక మారకపోతే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. కానీ అక్కడ ధనవంతుడు అంటున్న మాట మనం చూస్తే ఆయన ఆలోచన ఎలాగుంది అంటే, బ్రతుకున్న వారికి చెబితే వినడు. కనుక ఈ లాజరు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఈయనను మరలా నా సహోదరుని దగ్గరికి పంపిస్తే ఆ లాజరు వల్ల సహోదరుని దగ్గరికి వెళ్ళి, మీ అన్నగారు నన్ను పంపించారు, ఒకసారి వినండి, ఆయన నరకములో కాలిపోతున్నాడు, మీరు కూడా అక్కడికి రావద్దని నన్ను చెప్పడానికి పంపించాడు అని లాజరు వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారా? ఆలోచించండి. ఒక చనిపోయిన వ్యక్తి భూమి మీదికి వచ్చి అక్కడ ఇలా ప్రమాదంగా ఉన్నది, నరకంలో కాలుతున్నారు, మీరు అక్కడికి వెళ్ళకండి అని మళ్ళా బ్రతికి చెప్తే లోకం వింటుందా? బ్రతికిన వానికి చెప్తే వినని ఈ లోకము చచ్చిన వాడు లేచి వస్తే చెప్పితే వింటుందో లేదో అక్కడ అబ్రహాం గారు మాట్లాడుతున్నారు కింద. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. చూడండి, బాగా వినండి. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు దేవుని మాటలు బాకారాలు ఊదుతా ఉన్నారు, వాళ్ళు బూర ఊదుతా ఉన్నారు, జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు వినాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, బ్రతికున్నవాడు చెప్పితే వినని మూర్ఖమైన లోకం ఇది. బ్రతికున్న వాడికి చెబితే వినని మహామూర్ఖమైన లోకంలో మనం బతుకుతున్నాం. నిజం దేవుని బిడ్డలారా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి చెబితేనే వినని లోకం ఇది. అంత మహాసుఖాలు వదిలేసి, అన్ని మహాసుఖాలు వదిలేసి భూమి మీదకి వచ్చి మారండ్రా, మీకు కింద పాతాళం ఉన్నది, అది తప్పించడానికి వచ్చానని నమ్మండి అంటే నమ్మని మూర్ఖమైన లోకం ఇది. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఆ ధనవంతునికి వచ్చిన ఆలోచన మనం ఆలోచిస్తే వచ్చిన ఆలోచన బాగున్నది. ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా చచ్చిపోయిన వాడు భూమి మీదకి వచ్చి చెబితే మనిషి వింటాడా? కొద్దిసేపు వింటాడు అనుకుందాం. ఒకవేళ వింటాడు అనుకుంటే ఆ సహోదరుని దగ్గరికి లాజరు వెళ్ళి చెప్తే ఏమంటాడండి? నువ్వు భూతానివి, నువ్వు దయ్యానివి అంటాడు మనిషి. నువ్వు భూతానివి, నువ్వు దయ్యానివి. ఎందుకంటే ఆయన చెప్తాడు, లాజరు ఒకనాడు నేను మీ ఇంట్లో ఉన్న బల్ల ఉన్నది కదా, ఆ బల్ల కింద రొట్టె ముక్కల కోసం వచ్చేవాడు నేను గుర్తుందా అని చెప్పినా, ఇన్ని వివరణలు చెప్పి మీ అన్న అక్కడ కాలుతున్నాడు, అబ్రహాము గారిని బతిమలాడుకుని నన్ను పంపించాడు, ఒకసారి నమ్మండి, ఇక్కడికి రాకుండా చూసుకోండి అంటే వింటారా దేవుని బిడ్డలారా? బాగా ఆలోచించండి. వింటారా వినరా? బైబిల్ చెబుతున్నది మహాద్భుతం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, 9-11 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 9-11 వరకు. దేవుని బిడ్డలారా, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, చూడండి, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచులుగా మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరు కూడా చూడవచ్చు. ఈ లాజరు వేరు, ఆ లాజరు వేరు. ఆయన ఒకరు అనుకున్నారు. ఎందుకంటే ఆ లాజరు, ఏ లాజరు ఇప్పుడు పాతాళములో ఉన్న పరమేశులో ఉన్న లాజరు వేరు, ఇప్పుడు చనిపోయి బ్రతికిన లాజరు వేరు, 4వ దినాన బతికింపబడిన ఈ లాజరు వేరు. ఈ లాజరు ఎవరు అంటే మార్తా మరియల సహోదరుల లాజరైన, ఈయన పేరు లాజరే, ఆయన పేరు లాజరే. ఆ లాజరు వేరు, ఈ లాజరు వేరు, మన లాజరు వేరు. కనుక వాళ్ళిద్దరు వేరు. అందుకే ఆయనను చూడవచ్చారట. ఎవరిని? చనిపోయి తిరిగి లేచిన లాజరును చూడడానికి సామాన్య జనులు వచ్చారు, వాళ్ళతో పాటు యూదులు కూడా ఉన్నారు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడికి ఉన్నాడని తెలుసుకుని యేసును చూసినట్టు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చింది. బాగా వినండి దేవుని బిడ్డలారా,
అలా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలండి? మన కళ్ళ ముందు బతికిన మరియా మార్తల సహోదరి లాజరు చనిపోయిన లాజరుని ఈయన లేపాడు కదా, యేసు ప్రభు వారు లేపాడు కదా, మళ్ళా మన కళ్ళ ముందు బతుకుతున్నాడు, ప్రభువుతో పాటు తిరుగుతున్నాడు కదా, ఈయన ఎంత గొప్ప దేవుడు అని ఇమీడియట్గా ఆయన కాళ్ళ మీద పడొద్దా దేవుని బిడ్డలారా? నేను అక్కడ ఉంటే ఆయన కాళ్ళ మీద పడతాను దేవుని బిడ్డలారా, ప్రభు కాళ్ళ మీద పడతాను నేను అక్కడ ఉంటే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ప్రభు కాళ్ళ మీద పడ్డం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక, అంటే చనిపోయిన లాజరుని తిరిగి లేపాడని యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నారు వాళ్ళు. చాలా మంది అనేకులు వెంబడిస్తున్నారట. ఇలా వెంబడిస్తున్నప్పుడు మత పిచ్చితో ఉన్న పరిసయ్యులు యూదులు తమ మతము క్లోజ్ అయిపోతుందని దురాలోచనతో ఏం కుట్ర చేస్తున్నారో చూడండి. అక్కడ ప్రధాన యాజకులట లాజరును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఎలాంటి మూర్ఖమైన లోకమండి! చనిపోయిన లాజరుని దేవుడు బ్రతికిస్తే, ఆ బ్రతికించిన ఆయన కూడా అక్కడనే ఉంటే, బ్రతికిన ఆయన అక్కడనే ఉంటే వాళ్ళు చేయవలసిందేంది? అమ్మో, ఈయనే లోకరక్షకుడు, ఈయనే దేవుడు, దేవుని కుమారుడు, ఈయనను మృతులను సైతము లేపగల దేవుడు, బతికున్న వాళ్ళని చంపగలడు, చచ్చిన వాళ్ళని లేపగలడని ఆయన పాదాల మీద పడద్దా దేవుని బిడ్డలారా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇద్దరిని చంపడానికి కుట్ర చేస్తున్నారు. లేపిన ప్రభువారిని, లేచిన లాజరుని చంపడానికి కుట్ర చేస్తున్నారు. ఎందుకు ఆ కుట్ర చేస్తున్నారు అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ కుట్ర చేస్తున్నారు? ఒకవేళ యేసు ప్రభువారు బతుకుంటే మరలా లాజరుని మనం చంపినా మరలా లేపుతాడు. మరలా లేపితే మన దుఃఖం బంద్ అయిపోతుంది. మన మాటలు ఎవరు వినరు గనక ఈ మూర్ఖ లోకం ఆలోచించి ఏం చేసింది? లాజరుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారట, మళ్ళా కుట్ర చేస్తున్నారు. అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిది కనుక ప్రధాన యాజకులు లాజరుని కూడా, అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారితో పాటు లాజరును కూడా చంప ఆలోచించిరి అని గ్రంథకర్త రాస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే వాళ్ళ మనసులో ఏముంది? ప్రభువుని చంపాలి, లాజరుని చంపాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఏమర్థమవుతుంది మనకు? చచ్చిపోయిన వాడు వచ్చి తిరిగి లేచి వచ్చి చెప్పినా లోకము చచ్చినా నమ్మదు కనుక చచ్చిన వాడు వచ్చి చెప్పే సిస్టమ్ లేదు. అర్థమున్నది ఏమి కదా? చచ్చిన నమ్మదు గనక చచ్చిన వాడు తిరిగి లేచి వచ్చి చెప్పే సిస్టము దేవుడు పెట్టలేదు. కనుకనే అబ్రహాం గారు ఏమంటున్నారు? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు నాయన. నువ్వు ఇక్కడ ప్రమాదంలో ఉన్నావు కాబట్టి నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు వాళ్ళు ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు మారరు. అలా మారేవాళ్ళు కాదు. వాళ్ళు బ్రతుకున్నవాడిని చెబితే మారని వాడు, ఆ మూర్ఖ మనుషులు చచ్చిన వాడు మరలా పైకి వచ్చి చెప్తే మారను అంటున్నాడు దేవుడు. మారను అంటున్నాడు. చదవమాట లూకాసు వార్త 16వ అధ్యాయం కంటిన్యూ చేయి. అక్కడ అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అని అతనితో చెప్పగా, ధనవంతునితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలా అనకూడదు, అలా అనవద్దు. అంటే జీవిత విలువ ఆయనకు అక్కడ పోయిన తర్వాత అర్థమైంది, కానీ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు జీవిత విలువ అర్థమైంది, కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు బతుకున్నప్పుడే దేవుడు ఎన్నో రీతులుగా నీకు చెబుతున్నప్పుడు నువ్వు మనసు మార్చుకొని, దేవుడు ఎన్నో వాక్యాలు ఎన్నో మాటలు వినిపిస్తున్నప్పుడు నువ్వు దేవునిలో ఎదుగుతూ దేవుని కోసం బ్రతుకుతూ ఉండాలి తప్ప, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవిత విలువ తెలిస్తే ఎవరికి ఏమి ప్రయోజనం లేదు. గనుకనే ప్రవక్తలను యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఒకవేళ అలా ఉంటే అక్కడికి పంపిస్తాను కదా,
అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. అక్కడ అవకాశం లేదు, అక్కడ పరిస్థితి లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితము ఆ పరలోక సుఖాలు వదిలి 33 సంవత్సరాల భూమి మీద మన మధ్య నివసించి మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మనమైతే 2వ రోజు ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి ఉండాలంటే ఎంత కష్టపడిపోతామండి. 2వ రోజు ఉండాలంటే చాలా కష్టం. వాస్తవానికి మన ఇంట్లో కంటే అక్కడనే వాళ్ళు బాగా చూస్తారా మనని. మన ఇంట్లో కంటే కూడా మనం వెళ్ళిన ప్రేయర్ మీటింగ్ దగ్గర ఆ సంఘస్థులు, ఆ సంఘ కాబట్టి మనల్ని చాలా బాగా చూస్తారు. మనం ఏం తింటాము, ఏం కావాలని అడుగుతూ ఉంటారు. అంత పరిస్థితి మన కుటుంబంలో ఉండదు. ఇక్కడ ఏముంటుంది, గ్యాస్ అయిపోతుంది, రైస్ అయిపోతుంది, పిల్లల ఫీజులు కట్టాలి, ఈ గొడవలు ఉంటుంది. అక్కడ ఏ గొడవ ఉండదు. కానీ మనకి ఇదే కావాలి, మనకి ఇదే కావాలి. ఒక 2 రోజులు ఉండలేం. కానీ ప్రభువు పరలోక సుఖాలు విడిచి భూమి మీదకి వచ్చాడు మన కోసం. ఆలోచించ అంటే భూమి మీదకే రావాలి. భూమి మీదనే చెప్పబడితే ఇవన్నీ మనిషికి భూమి మీదనే చెప్పబడే అవకాశం ఉన్నది. మారేది ఉంటే మనిషి ఇక్కడనే మారిపోవాలి దేవుని బిడ్డలు. అందుకే ప్రవక్తలు కానీ ప్రభువు కానీ ఈ భూమి మీదకి వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు వినకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కంటిన్యూ చేయమ్మా. అతడు తండ్రి అబ్రహాం అలా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. చూడు, ఆయన ఆలోచన అది. మృతుల నుండి ఒకడు పైకి వెళ్ళి చెప్పితే మారు మనసు పొందుతారని ఎవరి ఆలోచనది? నరకములో ఉన్న ధనవంతుల ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అందుకు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల బతికున్న వారికి చెప్పితే విననప్పుడు చనిపోయిన వాడు పాతాళముల నుంచి ఆ పరదేశంలో నుంచి భూమి మీదకి వచ్చి చెప్పిన మనిషి వినడు. వినే లోకము కాదు ఇది. వినని వాళ్ళు మీలో కూడా ఉన్నారు. ప్రార్థన ఆరాధనకి రాగానే మారినట్టు కాదు, మారిన వాడు వేరే ఉంటారు. మారిన వాళ్ళ భక్తి జీవితం వేరే ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. మారిన వాళ్ళు వేరేగా ఉంటారు. దేవుని బిడ్డ బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుణ్ణి మనం మోసం చేయలేము. ఆయనకి ఏమి నష్టం లేదు. కాకపోతే ఇన్ని చెప్పినా నా దగ్గరికి రాలేదని బాధపడతాడు. అక్కడికి వెళ్ళకూడదని ఆ ధనవంతులు ఎంత మొత్తుకున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, అక్కడ ఆయనకు అవకాశం లేకపోయినా, అక్కడి నుంచి వచ్చి భూమి మీద చెప్పినా ఇక్కడ వీళ్ళు కూడా మారరు అనేది దేవుడు రాయించాడంటే ఆలోచించండి. మృతుల నుండి ఒకరు లేచిన ఎడల వారు నమ్మరని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతాలు, ప్రభువారు ఎంతమంది చనిపోయిన తిరిగి లేపుతున్న పరిస్థితులను చూసిన తర్వాత ఆ సిరియా దేశం అంతా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు ఇలా వెళ్ళిపోయాయట. రాస్తున్న మత్తయి వార్తలో, మత్తయి వార్త 4వ అధ్యాయము 24-23 వచనాలు, 23-24. మత్తయి వార్త 4వ అధ్యాయము 23-24లో సిరియా దేశమంతా ప్రభు ఖ్యాతి వెళ్ళిపోయిందంటే చూడండి. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారట. ఆయన కీర్తి ప్రతిష్టలు సిరియా దేశమంతటా వ్యాపిస్తే, ఈరోజు సిరియా దేశమంతా క్రైస్తవ దేశంగా ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఆనాడే ప్రభువారి కీర్తి సిరియా దేశమంతా వ్యాపిస్తే, ఈరోజు సిరియా దేశంలో 10% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. ఎంత మూర్ఖ మనిషి ఆలోచించండి మీరు. మనిషి అనేది ఎలాంటి వాడు, ఎంత మొండి మనిషి ఆలోచించండి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చాలమ్మా చూడండి,
అంత కీర్తి వ్యాపించినప్పుడు ఆ సిరిదేశం అంతా కూడా ప్రభు బిడ్డలుగా ఉన్నారు కదా. లేరు అంటే ఆలోచించండి, లేరు అంటే నా అర్థం ఏంటి? ఎన్ని చెప్పినా మనిషి మారడు, ఎన్ని చెప్పినా మనిషి వినడు. ఎప్పుడు వింటాడు? చనిపోయిన తర్వాత జీవిత విలువ తెలుస్తుంది కదా, అప్పుడు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ధనవంతుడు, కానీ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. దేవుడు ఎంత మంచి ఆలోచన, ఎంత మంచివాడంటే బతికున్నప్పుడే మనందరితో ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇన్ని చెప్పినా మనం వినకపోతే యేసు ప్రభువారు అంటున్నారు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించము. నేను ఏమి చెప్పాను అది జరిగి తీరుతుంది. అంత గొప్ప ప్రభువుని లోకం ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నది కదా. పుట్టలేదనేవాడు ఒకడు, ఆయన దేవుడు కాదు అనేవాడు ఒకడు, రకరకాలుగా మాట్లాడుతుంది కదా ఈ సమాజము, ఈ లోకము. కానీ ఆ ప్రభు ఏమంటున్నాడు? ఆకాశము భూమి గతించే దినం ఒక రోజు ఉన్నది, కానీ నేను చెప్పిన మాటలు గతించవు, అవి జరిగి తీరుతాయి. అంత గొప్ప ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విధి నిర్ణయం కాకముందే జాగ్రత్త పడి మమ్మల్ని లేదంటే తప్పించుకోలేం. ఒకసారి దేవుడు డిసైడ్ అయిపోతే మనలో ఎవరు కూడా తప్పించుకోలేరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఎన్నో రీతులుగా మనకు అవకాశాలు ఇస్తూ, ఎన్నో రీతులుగా మనకి ఈ తన మాటల ద్వారా మనల్ని జాగ్రత్త పరుస్తూ, ఎన్నో రీతులుగా ఆలోచింపజేస్తూ, ఎలాగైనా నా బిడ్డల్ని నేను లోకం తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పనిచేస్తాయని? నువ్వు విన్నప్పుడు, నువ్వు విని మారినప్పుడు. ఎన్ని చెప్పినా విన్న కాడ వదిలేసిపోయే వారిని ఎవరు ఏమి చేయలేరు. ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, ఏంటి అంటే నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళను ఎప్పటికీ లేపలేం. మీరు ఏ లిస్టులో ఉన్నారో చూసుకోండి. మీరు ఆ 2 లిస్టులో ఏ లిస్టులో ఉన్నారో చూసుకోండి. నిజంగా నిద్రపోతే పర్వాలేదు, లేపితే లేస్తారు. కానీ నటించే పరిస్థితుల్లో మీరు ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం మోసపోవద్దని, మనకు ఒక యుద్ధం ఉన్నదని, అపవాద యుద్ధం ఉన్నదని, దాన్ని గెలవాలంటే దేవుని మాటలు మనకు కావాలని ఎన్నో రీతులుగా మాటల ద్వారా మాట్లాడుతుంటే, ఇంకా మనం ఆ మాటలు పక్కకి పెట్టి దేవుని విషయంలో మనం అశ్రద్ధ చేస్తే మనని ఎవరు కాపాడతారు? తర్వాత ఇంకేమో వచ్చేది ఉందా కాపాడడానికి? ప్రభువారే లాస్ట్ కదా, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత లాస్ట్ కదా, ఇక తర్వాత లోకాంతమే కదా. ఇంకేమైనా వచ్చే వాళ్ళు ఉన్నారా భూమికి? ఎవరు లేదు కదా. ఇవే ఫైనల్, ఇవే చివరి మాటలు దేవుడు. అందుకే అంత గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు లోకము ఒక శాస్త్రవేత్తకి ఇచ్చిన విలువ దేవుని మాటకి ఇవ్వడం లేదండి. ఒక శాస్త్రవేత్త, ఐసి అనే శాస్త్రవేత్తకి చాలా మెదడు అంటే తెలివి ఎక్కువ ఉందని, ఆయన చాలా జ్ఞానవంతుడని, గొప్ప శాస్త్రవేత్తని, ఆయన చనిపోయినప్పుడట ఆయన శరీరాన్ని 1000 ముక్కలు చేశారట. అర్థమైన దేవుడు లారా. ఆ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త గొప్పవాడు అని, ఆ శాస్త్రవేత్త మంచి మేధావి అని, ఆయన బ్రెయిన్, ఆయన మెదడు చాలా గొప్పది అని ఆయన దేహాన్ని 1000 ముక్కలు చేశారట. కానీ దేవుడు బిడ్డలారా, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మెదడైనా పెరుగైనా సేమ్ దేవుని బిడ్డ. దాంట్లో ఉన్న శక్తి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ముక్కలు చేసుకున్నా ప్రయోజనం లేదు. కానీ అంతకంటే గొప్ప దేవుని మాటలు, అంతకంటే గొప్ప దేవుని మాటలు లోకానికి వద్దు. ఒక మనిషిని గొప్పగా చూస్తున్న ఈ మానవులు దేవుడు చెప్పిన మాటలు పట్టించుకోవడం. ఐన్స్టీన్ నిన్న ఉన్నవాడు, కానీ ప్రభు ఎప్పటి నుంచి చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితమే భూమికి వచ్చి చెప్పాడు కదా. వచ్చి చెప్పిన మారని మనిషి, ఒక శాస్త్రవేత్తగా గొప్ప విలువిస్తుంది. వాళ్ళు నిజంగా మేధావులే, నిజంగా వాళ్ళు తెలివిగల వాళ్ళే, కానీ వాళ్ళని పుష్టించిన దేవుడు ఇంకా తెలివిగలవాడు కదా దేవుని బిడ్డలారా. అందుకే లోకం దేవుడు ఉన్నాడా చూపించు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దేవుడు లేనివాడు కూడా అయితే దేవుడు ఉంటే చూపించు, మనం దేవుణ్ణి చూపించలేం.
దేవుని ఎవరు చూపించలేరు. కానీ దేవుడు నీకు కనబడాలంటే సృష్టిని చూడమంటున్నాడు. ఈ సృష్టి వెనుక ఆయన ఉన్నాడు. ఈ సృష్టి వెనుక ఆయన ఉన్నాడు. ఆయన చేతి పని ఉన్నది. ఆయన అదృశ్య లక్షణములు కనబడతా ఉంటాయి. కానీ ఈ మానవుడు వింటాడా అండి? మానవుడు ఏది వినడండి. ఇక వినే పరిస్థితుల మనుషులు లేరు. ఇక వినే పరిస్థితుల మనుషులు కనబడడం లేదు. అందుకే ఇక రాష్ట్రంలో చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో, రోమపత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. రోమపత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అంటే కనబడవుగా, అవి అదృశ్యంగా ఉంటాయి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్య శక్తియు, దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన నువ్వు ఆలోచించాలి. నీ మట్టి బుర్రకి ఎక్కదు కదా. నువ్వు ఆలోచిస్తే ఆయన నిత్య శక్తి అని ఎంత శక్తిమంతో ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. కానీ మనిషి వినే పరిస్థితిలో ఉన్నాడా? మనిషి వినే పరిస్థితులు లేని దేవుడు బిడ్డలారా. వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది. వారు నిరుత్తులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గనుక తమ వాదములయందు వ్యర్థులైరి. దేవుడు కనపడడమే అందరికి తెలుసు. దేవుని చూడలేమని చాలా మందికి తెలుసు. అయినప్పటికీ వ్యర్థ వివాదాల్లో వ్యర్థులైపోయే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు నీకు శాస్త్రవేత్త గొప్పగా అనిపిస్తున్నాడా మనిషి? నువ్వు శాస్త్రవేత్త గొప్పవాడు అనుకుంటున్నావా? ఒక్కసారి మొదటి శతాబ్దంలోనే దేవుడు లోకాన్ని ప్రశ్నించాడు. శాస్త్రి ఏమయ్యను, ఈ లోక జ్ఞాని ఏమయ్యనో. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాణి ఏది ఐస్టిను, ఐస్టిన్ ఏడి? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఐస్టిన్ గొప్పవాడే, మేధావే, కానీ ఏడి? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోక జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి లేదనేవాడొకడు, దేవుని దూషించేవాడొకడు, దేవుని చూపించమననేవాడొకడు, ఇన్ని రీతులుగా ఎగురుతున్న ఈ మనిషిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏమని? జ్ఞాని ఏమయ్యారా చూపించు, శాస్త్రీయమయ్యారా చూపించు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఈ వెర్రి జ్ఞానానికి గిరిపడుతున్న మనుషుడు దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు, ఆయన చాలా మేధావి, ఆయన యుగాలుండే దేవుడు, అంత గొప్ప దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బూరగా మాట్లాడుతూ ఉన్నాడు, ఓదుతూ ఉన్నాడు సేవకుని ద్వారా. సేవకుని మాట విని నిజంగా మారిపోయే వాళ్ళు మహాత్ములైపోతారు. దేవుల్లో గొప్ప బిడ్డలుగా బతుకుతున్న వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఎన్నో చెబుతున్నప్పుడు ఆ మాటలు విని మనము చేయవలసినవి ఎన్నో మీద ఉంటే, బ్రతికిచ్చిన దేవుణ్ణి, ఆయుష్కాలం ఇచ్చిన దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి పక్కకు పెడితే జాగ్రత్త. దేవుడు చూస్తూ ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకోకముందే మారమంటున్నాడు. చివరిగా సామెత గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. సామెత గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని, ఎన్నోసార్లు ఆలోచించేవాడిని, ఎందుకు దేవుడు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అంటే మనిషి ఎంత కఠిన హృదయం కలిగి ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు, నాకు తెలియదు.
నాకు తెలియదండి మనిషిగా, కానీ దేవునికి తెలుసు గనక వాళ్ళ ఉదయాలు ఎరిగిన దేవుడు ఎలాగైనా మార్చుకోవాలని ఎంతో కఠినంగా చెబుతూ వెళ్ళిపోతున్నాడు. ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు అని చెబుతున్నది ఎవరండి? దేవుడు. దేవుడు మహా అంటే 60-80 సంవత్సరమైన ఆయుష్కాలం, గట్టిగా బతికితే 80 సంవత్సరాలట. అది కూడా ఆయాసమే దుఃఖమే అంటాడు. మరి ఈ 78 సంవత్సరాలకి నీకు లోకం అంత ఆకర్షణగా ఉందా? ఈ లోకంలో ఏం తీసుకుని పోలేమనుకుంటున్నావు? లోకం అంతా నేను ఆకర్షిస్తుందా? లోకం నిన్ను ఆకర్షిస్తుంది అంటే నీలో ఉన్నవాడు దేవుడు, కానీ దేవుని స్థానంలోకి వాడు వచ్చేసాడు కాబట్టే నిన్ను లోక ఆకర్షణకి వెళ్ళిపోతున్నావు. అందుకే దేవుడు మనలో ఉండాల్సింది ఎవరండి? మనలో ఉండవలసింది తండ్రి దేవుడు, మనలో ఉండవలసింది పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉండవలసిన వాక్యమైన దేవుడు ప్రభువారు కదా. వీరు లేకుండా వాడు వస్తే ఇక వాళ్ళ మాటలు నువ్వు వినలేవు, నువ్వు పట్టించుకోవు, నీకు ఎక్కవిక, నువ్వు అవి గ్రహించలేవు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. మనిషి చనిపోయిన తర్వాత జీవిత విలువ తెలుస్తుంది అనేది ఖచ్చితంగా మనకి దేవుడు నేర్పించాడు. కానీ అప్పుడు కాదు తెలియవలసింది మనకి, ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు తెలియాలి ఈ జీవితం ఇచ్చింది ఎందుకు? నా పనులు నేను చేసుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకొని, నా పిల్లల ఇది చూసుకోవడానికి నేను నన్ను పుట్టించింది, ఉంచింది ఇంకా ఆలోచన మనకి రావాలి. మన పనులు మనం చేసుకుంటూ దేవుని పక్కకి పెడితే రేపన్నాడు పరలోకం ఎలా దొరుకుతుంది? ఎందుకంటే చెప్పాడు కదా దేవుడు, యుద్ధానికి బాకానాదం వినబడినప్పుడు, బూర వినబడినప్పుడు ఇమీడియట్గా దాచుకోవాలి, జాగ్రత్త పడిపోవాలి. లేదంటే వాళ్ళ ప్రాణాలు తీయబడతాయి, యుద్ధములో వాళ్ళు పొడవబడతారు. కానీ అలాగే వింటూ మాకు ఇలాగే మేము వినుకుంటూ వెళ్ళిపోతాము, ఇలాగే ఇంకా మాకు దేవుడు ఆయుష్కాలం ఇస్తూ ఉంటాడు అంటే అది చాలా అమాయకత్వము దేవుడు. అందుకే విధి నిర్ణయం అయితే తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఆ విధి నిర్ణయంకు ముందే మనుషులుగా మనం మారాలి, దేవుళ్ళకు రావాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ఆలోచించాలి, దేవుని ప్రకటించాలి. మనం దేవుని కోసం బ్రతకాలి, కొంతమంది బ్రతికించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దాగపోకుండా విన్నమందరి హృదయాల్లో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడునైనా, అవును తండ్రి, మీరు నిర్ణయం తీసుకోకముందే మాలో మార్పు రావాలని ఎన్నో రీతులుగా, ఎన్నో హెచ్చరికల ద్వారా రకరకాలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నావు నైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవరు కూడా వేషధారాలుగా, నటనాపనులుగా ఉండకుండా అందరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డగా దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినమోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.